కడప విమానాశ్రయానికి ప్రసిద్ధిగాంచిన అన్నమయ్య పేరు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. జిల్లా ప్రజల చిరకాల కోరికైన విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఖనిజాలకు మారుపేరైన కడప జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. గత 60 ఏళ్లలో ప్రజాధనాన్ని లూటీ చేసిన వారికి చెడ్డ రోజులు వచ్చాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కడపలో విమానాశ్రయం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో విమానాశ్రయాన్ని మరింత అభివృద్ది చేసేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును ఆహ్వానించడానికి విమానాశ్రయంలోకి వెళ్లేందుకు అంగీకరించినందుకు భాజపా కార్యకర్తలు ధర్నాకు దిగారు. వెంకయ్య జోక్యం చేసుకోవడం వల్ల వ్యవహారం సద్దుమణిగింది. పుష్పగుచ్చాన్ని అందించాల్సిందిగా కోరుకుంటున్నా. శ్రీ ఎస్ రమేష్ గారు, మెంబర్ ఏఐఐ కేంద్ర రాష్ట్ర శాస్త్ర seamless transportation to the Kadapa airport and Kadapa city in particular, sir. AI manages పది సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన ఈ దేశంలో ఒక అవినీతి, ఒక అసమర్థత అవన్నీ పోయి ఈరోజు దేశ ప్రతిష్ట పెరగడమే కాకుండా ఈ దేశానికి మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది. ఇది రావాలంటే మీరు కూడా పూర్తిగా సహకరించాల్సిన అవసరం తెలియజేసుకుంటూ ఈ ఎయిర్పోర్ట్ పేరు కూడా అన్నమయ్య ఎయిర్పోర్ట్ పెట్టాలని మీరందరూ కూడా ఆలోచించారు. మీరందరూ కూడా డిమాండ్ చేశారు. అన్నమయ్య కంటే మించిన పేరు ఈ జిల్లాకు లేదు. ఇప్పుడే మంత్రి అశోక్ గారు కూడా హామీ ఇచ్చారు. ఈ ఎయిర్పోర్ట్కు వీలైన తొందరలో అన్నమయ్య ఎయిర్పోర్ట్ గా నామకరణం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేసి కడప జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మీరు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఒకప్పుడు అభివృద్ధి చేశాం. మళ్ళీ ఈరోజు అదే స్ఫూర్తితో అభివృద్ధి చేస్తాం. 60 ఏళ్లుగా బ్యాంకు తలుపులు ఆర్థికంగా బలహీనలకు మూసివేసి ఉంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బ్యాంకులు తలుపులు తెరిపించి పేదవాడికి కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, చాకరి, మంగరి, హరిజన, గిరిజన, లంబాడ అన్ని పేద వర్గాలకు కూడా బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించి 4 నెలల్లో 15 కోట్ల బ్యాంక్ అకౌంట్లు జనధన యోజన పేరుతో ప్రారంభించే ఘనత కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా మీకు మనం చూస్తున్నాను. ఇంతకుముందు పెద్ద వాళ్ళకి మాత్రమే బ్యాంకుల్లో అప్పులు ఇచ్చేవాళ్ళు. మోడీ గారు చెప్పారు, చిన్న వ్యాపారస్తులకు, సన్న వ్యాపారస్తులకు కూడా బ్యాంకులు తలుపులు తెరవాలని ముద్రా బ్యాంకు పేరుతో నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టి సామాన్య మానవుడికి అందరికీ కూడా బ్యాంకింగ్ సౌకర్యం కల్పించాలనే సందర్భంగా మీ అందరికీ మనం చూస్తున్నాం మిత్రులారా. కడప జిల్లాలో దీన్ని సద్వినియోగం చేసి ఏవియేషన్ వల్ల మన ఎకానమీలో వచ్చే మల్టిప్లయర్ ఎఫెక్ట్ ని కడప ప్రజలకి, చుట్టుపక్కల ప్రాంతాలకి అందించాలని, దానికి మీరందరూ సహకరించాలని మీకు అందరికీ మనవి చేస్తూ, అయితే నాకు సంతోషంగా ఉంది, మన ఏవియేషన్ సెక్టర్ ని ఎంతో ప్రోత్సహించింది మన రాష్ట్ర ప్రభుత్వం.